ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, సహనాన్ని పరీక్షించడం మనిషికి చాలా చాలా కష్టంగా అనిపించింది. నువ్వు ఎంత ఓపికతో ఉంటే అంత నిన్ను సహనాన్ని అద్దు మీరేలాగా ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడు కూడా నీ ఎన్నంటే ఉంటారు. నీ గిల్టీగా మాట్లాడతారు, నీకు వ్యతిరేకంగా అవమానిస్తారు. నీ మంచితనాన్ని, నీ మానవత్వాన్ని, నీ సహనాన్ని వాళ్ళు పరీక్షించేలాగా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలన్నా కానీ మనమే మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకనంటే సహనాన్ని పరీక్షించేటప్పుడు అద్దు మీరు మాట్లాడితే నిరుత్సాహపడేది మనమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎదటోళ్ళు రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడతారు తెలుసా? మన సహనాన్ని పరీక్షించాలని. మనలో ఎంత ఓర్పు ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా కానీ సహనం కోల్పోయినప్పుడు ఎదటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ తొందరపాటి నిర్ణయాలు తీసుకుని గబాల మాట అనేసేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే నీ సహనాన్ని నువ్వే అదుపులో ఉంచలేకపోతే నువ్వు ఎదటి వాళ్ళని ఏ మంచిగా వేయగలవు చెప్పండి మీరు ఒక్కసారి. మన సహనం ఎప్పుడూ కూడా మన కంట్రోల్లో ఉండాలి. ఎదటి వాళ్ళ మాటల మీద కానీ, ఎదటి వాళ్ళ ఆలోచనల మీద కానీ, ఎదటి వాళ్ళు దెప్పి పొడిసే మాటల మీద కానీ మీ మైండ్ని కానీ, మీ ఆలోచనలు కానీ ఉంచవద్దు ఫ్రెండ్స్. నీ స్నేహం ఎంత విలువైనదో, నీ జీవితం ఎంత విలువైనదో, నీ గమ్యం ఎంత విలువైనదిగా